మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. పరిశుద్ధ గ్రంథము నూతన నిబంధనలో నుండి రోమీలకు రాసిన పత్రికలో నుండి మనము దేవుని వాక్యములోనే నేర్చుకుందాము. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని సత్యమును అసత్యమును మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించిరి. యుగయుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నారు. వారు తమ మనస్సులో దేవునికి చోటునీయనెల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమా ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమిచ్చును. ఎదుటి వానికి బోధించి నీవు నీకు నీవే బోధించుకున్నావా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరిచేదవా? ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవు అవ్వాలి. యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనది నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యోచించుచున్నాము. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.